హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంజయ్ గేమింగ్. ఈరోజు మనం ఆడబోతున్నాం 1.21 సర్వైవల్ సిరీస్. గైస్, నేను లాస్ట్ టైం ఒక ఎపిసోడ్ పెట్టాను. ఆ ఎపిసోడ్ మొత్తం నైట్ విజన్ అంతా క్రాష్ అయిపోయింది గైస్. అది వాళ్ళు గేమ్ డిలీట్ అయిపోయింది. గేమ్ డిలీట్ చేసి రీస్టార్ట్ చేశాను గైస్. మొత్తం అదంతా క్రాష్ అయిపోయింది. అది జావా ప్యాడ్ ప్యాక్ అవన్నీ వేసేసరికల్లా అవన్నీ పోయింది గైస్. మొత్తం క్రాష్ అయిపోయింది అనమాట. అందుకని మళ్ళీ డిలీట్ చేసి మొత్తం రిసోర్సెస్ ప్యాక్స్ అనేది తీసేసి ఓన్లీ ఒకటే స్కిన్ ఒకటి రిసోర్సెస్ ప్యాక్ ఒకటి పెట్టాను గైస్. టార్చ్ది అంతే గైస్. గైస్ ఇక్కడ చెట్టు ఉంది, ఇటు సైడ్ పోదాం. మట్టి కూడా ఉన్నాయి. ఇక్కడ ఏముంది గైస్, తర్వాత చూద్దాం. రెసిపీ వాడేసిద్దాం గైస్, స్పీడ్ అయిపోద్ది కొంచెం క్రాఫ్టింగ్ కావడం చేయకుండా. ఇక్కడ స్టోన్ చూశాను. అబ్బా, కొంచెం తీసుకెళ్దాం గైస్. సరిపోద్దిలేండి గైస్. ఫుడ్ కావాలి, నేను లేపేస్తాను గైస్. గైస్ పచ్చి ఫుడ్ తినేస్తున్నా, అంగిటి పడితే నాకు తెలిసి. క్రాఫ్టింగ్ టేబుల్ ఏంది మంది. బా, ఫ్లవర్ అడిల్డ్ ఫ్లవర్స్ గైస్. పికెక్స్ చేసుకోవడానికి ఏముంది. పక్కకి వెళ్ళిపో మనం. నాకు నచ్చవు గైస్ ఇట్లాంటి చెట్లు. అవును, ఇవి కాదు. నేను ఇప్పుడు దిగింది ఇదేనా? ఒక నిమిషం. ఇప్పుడు నేను అదికింది దిగడా? నేను దిగింది ఇదేంది ఉంటా. అంత మంచి దిగిన లోపల ఇది కేవ్ ఉంది. మనం చూడకుండా అట్ట వచ్చేసినది. మనం చూసిన కేవ్ ఇక్కడ ఉంది. కాదు, నువ్వు చూసిన కేవ్ ఎక్కడ ఉంది? నేను బెడ్ చేసుకోలే, నేను ఆడుకుంటున్నా ఎంతసేపు. షీప్ సైడ్ దొరికితే ఇక్కడ ఒక షీప్ ఉంది, నేను లేపేద్దాం. నాకు ఇంకో షీప్ కావాలి గాయస్. ఒకటి కాదు, రెండు కావాలి గాయస్. మా రెండు ఉన్నాయి. మీరేం దగ్గర పడకండి. కానీ కలర్ నేను మ్యాచ్ చేస్తాగా.
క్రేనా నాకు అవసరం లేదు గైస్. మాప్స్ పని ఫుడ్ని కుక్ కూడా చేసుకోవాలి గైస్. ఇదేంది లైట్ గిరే. దీంతో ట్రై చేసి నాకున్న ఆప్షన్ అది ఒకటే గైస్. ఇదేంది లైట్ గ్రేడ్ అయ్యి. అబ్బో కొట్టిందిరా బాబోయ్. ఇది పైకి వస్తుందా? ఓకే స్పైడర్ కదా తాత. ఒకటి కావాలి. సౌండ్ వస్తుంది ఏదో స్పైడర్ సౌండ్. ఇది మళ్ళీ వచ్చిందని చూడే కూర్చోాలి. అయిపోయింది గైస్ మన మనీ. అయ్యో క్రీపర్లు వస్తున్నాయి. మనకు షవల్ కావాలి గైస్. ఇప్పుడు నాకు రెసిపీ బుక్ చూసేంత లేదు గైస్. తొందర పడుకోవాలి. అబ్బో ఈరోజు స్టార్టింగ్ ఇంత కష్టంగా ఉంది అనిపిస్తుంది మనకి. చిక్కిలు కావాలా? స్టోన్ మన దగ్గర లేదా? ఇక్కడ పెట్టేసి తీసుకుందాం బాగానే గైస్. వుడ్ వద్దులేండి గైస్. వుడ్ అమ్మంటే మళ్ళీ కావాలంటే ఒక చెట్టు కొడితే వస్తుంది. అమ్మా జస్ట్ మిస్. నాకు తొత్తర ఆగదు. నాకు అర్థమైంది ఆ విషయం. అక్కడ పెద్దకే ఉంది చూడండి. అందరికి పోదాం గైస్. ఒక నిమిషం మొత్తం పోదామని కాదు గైస్. నాకు విలేజ్ కావాలి గైస్. ఇట్లయితే నా వల్ల అవ్వదు. చాలు గైస్ నాకు ఇది. మళ్ళీ వస్తా. కోలేదుగా. ఇవి ప్లాంక్స్గా చేస్తే ఎక్కువ వస్తుంది. కరెక్టేనా గైస్? ఫుడ్ పిగ్గుని ఇక లేపిద్దాం. ఫస్ట్ హంగరీగా ఉన్నా. అరే రే రే बोलो. పెడితే యూజ్ లేదు గైస్. ఎప్పుడు పని లేదు. ఫుల్ అయిందమ్మా.
మళ్ళీ కలెక్ట్ అయితే ఏంద్రా నాయన అంటండి. ఇంకెన్ని ప్లాంక్స్ ఉన్నాయి? ఇంకొకటి ఉంది, ఇంకొకటి తీసుకొద్దాం వాడికి వేస్తాం మనం తినడానికి. ఇందాక స్పాన్ అవ్వలే కానీ ఊళ్ళతో అవుతా అవుదా? అమ్మ అయిందిరా. ఒక నిమిషం ఆగండి గైస్. రెండు తీసుకో, ఒకటి పక్క పెట్టుకుందాం. చెత్త మొత్తం బ్యాగులు. ఇక్కడ రేస్పాండ్ పాయింట్ సెట్ చేసుకుందాం. అంతేగా ఏం లేదు. లెట్స్ గో గైస్. ఇంకా మైనింగ్కి ఐరన్ తీసుకుని వద్దాం. ఇక నేను బోట్ చేసుకుంటే అయిపోయి వాటర్నే. జై మహేష్పతి. అమ్మ న్యూ రెసిపీ అన్లాక్డ్ బోట్. ఇటు ఉండా నాకు సంబంధం వాడాడు వాడంతా వాడతాడు. నువ్వు కూడా సాగు వాడైనా గైస్. నీకు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ రావచ్చు, నేనేం చేయలేను. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ వరకు. ఇక్కడ కొడుతుండు. నా పని అయిపోయింది గైస్, నా పని. గైస్ అందుకనే ముందు రీస్పాన్ పెట్టుకున్నా. ఒక ఐరన్ ముక్క దొరుకుతుంది గైస్. నాకు స్కెలెటన్ మహా అయితే అందులో ఉన్నాయి, ఏం లేవు. మరి ఎందుకు నేను అంత ఆశపడుతున్నా వాటికి? ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాం ఈ ప్లేస్ని. మళ్ళా వద్దాం. ఒక ఫుడ్ తీసి పెట్టుకోవాలి, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అవి తీసి పక్క పెట్టుకున్నా. నా దగ్గర ఇప్పుడు ఏం టూల్స్ చేసుకున్నాను. ఇందాక లావా చూసాను కలిసి అడిపోదాం. ఎక్కడ చూసాను అది? వేర్ ఈజ్ లావా? లావా ఎక్కడ ఉంది గైస్? నైట్ ఎగర్ చేసి చూసింది లావా. నేను లావా ఎక్కడున్నావు చూద్దాం. బాగండి ఇటు వచ్చింది, ఇటు కాదు. గైస్ నేను లావాని చూసినాక కలుస్తాను గైస్ మిమ్మల్ని. గైస్ ఇదిగోండి గైస్ లావా దగ్గరకు వచ్చేసాను. ఫస్ట్ పడుకుందాం.
ఇంకా నైట్ అవ్వాలంటే ఇదిగోండి గైస్, మనం ఇంతకు బ్లాక్స్ పెట్టింది అక్కడ, ఇక్కడ లావా. నేను అటు సైడ్ పోయి చూస్తున్నాను, మళ్ళీ ఇటు నుంచి చూస్తే ఇక్కడ లావా ఉంది. ఇటు నుంచి లావా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు గైస్ చెప్తాను మీకు పొద్దున నేను చెప్తాను. యాక్చువల్లీ లావాని కూడా ఒక ఫోటో తీసుకోవాలి, మళ్ళీ నిద్ర ఫోటో ఎక్కిస్తానంటే లావా కావాలి కదా గైస్. ఇది ఒక స్క్రీన్ షాట్ కోసం వచ్చాను ఇంత దూరం. లావా పూలు ఉంటేనే గైస్ ఉండేది. మళ్ళీ ఇప్పుడు స్టోన్ తీసుకో. ఒక నిమిషం ఆగండి గైస్. అయ్యో ఎందుకు చేసే ఇప్పుడు బటన్ తెలియదు కానీ చేసా. తొందర ఆగలి గైస్ నాకు. మళ్ళా స్టోన్ ఇచ్చి వెళ్ళాలా, వుడ్ నుంచి వెళ్ళాలా. ఫస్ట్ నాకు స్టోన్ కావాలి. తీరే తీరే చౌరస్తీన బందే కైసే ఒక 6 తీసుకుందాం. యాక్స్ పికాక్స్ షార్ట్ కూడా చేసుకుంటే అయిపోతుందిగా. 2 మరి షవల్ ఏం పవన్ చేసింది. వద్దులేండి షవల్ ఎంత పనిగా యూజ్. అడమన కింద దారి అండర్ వాని కూడా వచ్చాడుగా. సౌండ్ వినిపిస్తుంది, వానికి వెళ్ళకనే కొడుతు. మస్తీ మగదారి బోట్ చేసుకుంటే అయిపోద్దిగా. వాటర్లో సవార్ చేయొచ్చు. అవును, బోట్ రెసిపీ ఏంది అంతే కదా. బోట్ కావాలి. చేసా తిన్నాం. ఫుడ్ ఇప్పుడు వద్దు గైస్. ప్యాడ్ షాపు గైస్ ఇక్కడ విలేజ్ ఉంది. నేను ముందే చెప్తున్నాను గైస్, నేనైతే ఎలాంటి సీడ్ వాడలేదు. మీరు మళ్ళీ సీడ్ అని నన్ను వేసుకోవద్దు. నేను న్యాచురల్గా వచ్చా. సరేలే, బోట్ చేసుకోవడం మంచిదేందిగా. మైనింగ్ ఏరియా మన పక్కనే ఉంది. వాట్ ఈస్ దట్? ఇప్పుడు నేను చూస్తుంది ఏంది గైస్ గాల్లో దీన్ని జంప్ చేసి కొడతాం. ఇది వస్తుందా రాదా గైస్? నేను ఒక్క రిసోర్సెస్ ప్యాక్స్ వేసుకుంటాను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి. ఆప్టిఫైన్ జూమ్ చేసి చూడడానికి గైస్. దీనికి వస్తుందా రాదా నాకు తెలియదు కానీ తప్పదు. ఇప్పుడు నేను విలేజ్లో ఏం చేయాలి? ఇవి ఏంటి? సన్ఫ్లవర్స్. సన్ అనేది పైన ఉంది. ఇదేంది గైస్? ఫ్లోటింగ్ రూమ్. ఫిషర్మెన్ హౌస్ ఇది. ఈడేంది ఏం పెట్టుకోలే బ్యాగ్ 2 sides. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను గైస్ ఇట్లాంటి హోమ్. ఇదే ఎంట్రన్స్. ఓకే, చేసేది ఏం లేదు. మనకి ఎవడెవడన్నాడు ఇందులో? వీడెవడు బ్లాక్ స్మిత్. వీడు బ్లాక్ స్మిత్ అంటే ఇల్లు ఉంది చూసుకోవాలి. ఇక్కడే ఉంది. ఇందులో ఏముండవు నాకు తెలుసు, లాస్ట్ ఎపిసోడ్లో చూసా. ఇందులో ఏమున్నాయి? ఐరన్ బుట్స్, యాపిల్. ఐరన్ బుట్స్, యాపిల్ తీసుకున్నా.
అవతల పోయి ఇప్పుడు ఇందులో ఏమున్నాయో చూడాలి గాయస్. ఇదేం రూము? ఫస్ట్ స్ప్లిట్టింగేనా? అరే గైస్ దీన్ని ఏమంటారు గైస్? దీన్ని ఏమంటారు? ఇందులో ఓడి ఉంటాడు అంటే వాళ్ళు క్రాస్ బాల్ పట్టుకొని ఉంటారు. ఇందులో ఉండాలని ఏమంటారు గైస్? నాకు తెలిసి గుర్తుకొచ్చింది. మళ్ళీ పోదాం ఆగండి గైస్. మీరు కామెంట్ చేసి చెప్పండి గైస్ అదేమంటారు. నాకు గుర్తు రావట్లేదు. నేను నెట్లో చూస్తాను దాన్ని. ఇదేంది? స్టోన్ కటర్. ఇది చిన్న లైబ్రరీ అంతే. పైన ఏముండదు, బాల్కనీ తప్పించి. నెక్స్ట్ ఇందులో ఇది చిన్న హౌస్. ఇదేంది మరి? డబుల్ డోర్ హౌస్ ఇదేనా? యా, ఇందులో వచ్చేస్తుంది. అయితే తీసుకుందాం. ఇంకేమైనా ఉన్నాయి ఇందులో? ఇంకో రూమ్ ఉంది, ఇందులో బెడ్ ఉంది. ఇందులో ఏముంది? ఇందులో కూడా ఏం లేదు. విలేజ్ వేస్ట్ కాకపోతే ఒక్క బ్లాక్ స్మిత్ ఉన్నాడు గైస్ అంతే. సరేలే, ఎంతైనా విలేజ్ ఉంది. అది చూశాను, అది స్పాన్ అవ్వడం అట్ట అయినట్టుంది నాకు తెలిసి. అయినా విలేజ్ పక్కన అవుట్ పోస్ట్ ఉంటాడు మెయిన్ గైస్. గొడవ జరిగా ఇంటర్నే నవ్వొస్తుంది. సరే గైస్, ఫస్ట్ అయితే ఒక పర్ఫెక్ట్ ఒక రూమ్ చూసుకోవాలి. నాకైతే ఈ ఇల్లు బాగా నచ్చేసింది. దీన్ని యూజ్ చేసేద్దామా? కాకపోతే ఇది ఇరికెరిక ఉంది ప్రస్తుతం. ఏదో ఒకటి ఇప్పుడు ఆగండి తద్దు. కానీ టేబుల్స్ ఉన్నాయి. వాటర్లో దుంకలే గాయ్స్. ఏంది ఇది? ఈ స్పాన్ ఏంది ఇట్టుంది? ఒక పక్కన అది, ఒక పక్కన ఇది. అంత పెద్ద కేవ్. వెళ్తే బయటికి కూడా రాని. ఇంకా ఒక ఐరన్ పీస్ కోసం కూడా అదే. ఇవి షియర్స్ స్పీడ్ వస్తాయి అనుకుంటా కదా గైస్? ఏమో నాకు కూడా తెలియదు. మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. షియర్స్ అంతే, షియర్స్ అంతే తెలిసి. ఉన్నది మొత్తం ఓడిచి ఆగు. కింద పడ్డాను, ఏముండదు ఇంకా. గోళం వేసేద్దాం కదా ఫస్ట్ వాటర్ ప్యాకెట్కి. ఇప్పుడే కాదు, తర్వాత వేసేద్దాం. సరే, అది అక్కడ ఉన్నాయండి. ఈ హౌస్ కొంచెం మంచిగా అనిపించింది. ఇది ఉంచేస్తాం ఇంకా. ఇదే కన్ఫామ్ గైస్. చూడ్డానికి కూడా కొంచెం పెద్దగా ఉంది. ఏం పెద్దగా ఉంది డొల్లా. బయట నుంచి చూస్తే ఓ పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి చూస్తే 2 లైన్లే. సరే ఆగండి. దీనికి అది స్మిట్టింగ్ ప్లేట్స్ అంటారు. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి తయారు చేసిద్దాం. కింద ఒకటి క్రాఫ్టింగ్ టేబుల్, ఒకటి ఫర్నెస్ పెట్టేసుకుందాం. పైన చెస్టులు 2. చెస్టులో ఉన్నదంతా పెట్టేసి పనికిమాల బయట. ఈ ఆర్మర్ ఇప్పుడేమి వేసుకొని కాదు, ఎందుకు వేసేసుకుందాం. అరే అన్న అవసరం అన్నట్టే కనిపిస్తుంది ఏంద్రా అన్న. వర్షం ఆగండి గైస్. కావాల్సింది 19 చాలు. మిగిలింది అంతా ఇందులో పెట్టిద్దాం. ఈ ప్లాంట్స్ ఉంచుకున్నాయి వద్దు. నెక్స్ట్ ఇది ఆడ పెట్టిద్దాం. బోట్ ఎప్పుడు ఉండాల్సిందే. ఫ్లవరు, బెడ్ ఇక్కడే, ఇది ఇక్కడ. బెడ్ పెట్టిద్దాం. బెడ్ ఎక్కడ వేసుకుందాం? ఇట్లా వచ్చేసి ఇట్లా వేసేసుకుందాం.
ఫర్నెస్ వస్తుందా? వస్తుంది. ఫుడ్ ఫోన్ వచ్చి ఏం చేయలేదు. నేను ఇది ఎడిటింగ్లో కట్ చేసేస్తాను. పర్లేదు చూద్దాం. నైట్ కూడా అయింది బెడ్ పెడితే. అవును, విలేజర్లు కనిపించారు. ఇది ఎడ పెడదాం? క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ కాదు. అయినా దీంతో ఇప్పట్లో పని లేదు లేని గైస్. లోపల పడేది సజెస్ట్లో అడ్డం. ఇవన్నీ ఇందులో పెట్టేద్దాం. మీ చెస్ట్ కూడా తీసుకెళ్ళిపోయాం గైస్. ఇక్కడ M&R ఆర్మర్ దొరికింది గైస్. అది కూడా సింపుల్గా, నేనేం చేయలేదు. సరే కానీ బ్లాక్స్ ఉన్నాయిగా. ఫస్ట్ ఐరన్ వాళ్ళు వేసేసి వాటర్ ప్యాకెట్ తీసుకుందాం. విలేజ్ జ్యూస్లో కీలుగట్టు వచ్చారు. వద్దు, విలేజ్ ఖరాబ్ అయిపోతుంది. మంచిగా ఉన్న దాన్ని సరదా. నీకు ఐరన్ గొల్లం గారు చెప్తాడు. రా క్రిపర్, ఐరన్ వాడు ఏమన్నవారా? రే వాడు మీదికి వస్తుంది, కాపాడరా. రే వాడు వచ్చేస్తుండ్రా. అయితే స్క్వాడ్తోనే చెప్పు. నువ్వు స్వాడ్ ఉన్నాక నేను ఎందుకు భయపడుతున్నా? అది మినిమం ఉంటుంది. ఇది నాతో పెట్టుకోటే మినిమం ఉంటుంది. ఈడేడి గోలంగాడు. వీడిని లేపదాం. ఇక్కడున్న లేపేసాడు వాడిని. స్కెలిటన్ని నువ్వు అయిపోయినావు, ఆగ్రా. వీడిని డైరెక్ట్ కొట్టకూడదు, నన్ను కొడతాడు. నేను ఫస్ట్ మీద పెట్టుకుంటున్నాను. వీడందాడు మళ్ళీ నాకు. ఆగరా, నువ్వు విలేజ్ తర్వాత పెట్టచ్చు. ఇద్దుగా ఫస్ట్ వేరని. రే ఆగరా, రే దగ్గర రారా. వస్తుంది గైస్. దగ్గర రారా, దండం పెడతావు. కొంచెం దగ్గర, కొంచెం దగ్గర రా. రే దూరం పోకరా, దగ్గర రారా. గైస్ కొట్టినాను పైకి ఎక్కుతా. జంప్ 3 మైకేషా. ఏంది కొట్టడం కట్టొస్తున్నావు? సాగిస్తా. యాక్స్ ఎక్కువ పడిద్ది కదా గైస్. పడుతున్నా. ఒక నిమిషం చూద్దాం. ఇదంతా 5 అటాక్. యాక్స్ ఇది ఓకే. స్వాడే ఎక్కువ. ఇది 5 యాక్స్ 3. కాకపోతే యాక్స్తో జంపింగ్ అటాక్ ఎక్కువ ఉంటుంది. అదొకటి తెలుసు నాకు, యూట్యూబ్లో చూసి. గైస్ వాడైతే అయిపోయాడు గైస్. ఐరన్ 5 హైయెస్ట్ డ్రాప్ అనుకుంటా నాకు తెలిసి. ఇది 5. ఇది ఏం చేసుకోవచ్చు? ఫస్ట్ ఏం చేసినా చెప్పిన వాటర్ బకెట్ ముఖ్యమంటారు. ఫస్ట్ అది చేసేసుకొని మిగిలిన ఐరన్ ఇందులో పెట్టేద్దాం. నెక్స్ట్ బోట్ ఉన్నాయండి. మైన్కి వెళ్ళిపోదు ఈరోజు. చెప్పండి గైస్, మీరు ఎట్లా చెప్తారు? సరే నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. ఒకసారి ఇందులోకి బై చేసేద్దాం. వర్షం ఆనండి ఎట్రా, చిన్న పనుంది.
అంత డబల్ పనులు చేస్తున్నాను చేసిన అంతా నాకు తెలియకుండా డోర్లు పెట్టలేదు. మళ్ళీ పనికి మళ్ళీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను అడ్డం తీసుకున్నా ఒక ఐరన్ ఎందుకు ఇదేది లోపల పెట్టేసి ఇది ఒకటి దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు కాదండి ఇప్పుడు చూస్తాడు గైస్ నెక్స్ట్ ఎపిసోడ్కి అవుట్ పోస్ట్కి వెళ్తాను గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో అవుట్ పోస్ట్కి వెళ్తా. ఈ ఎపిసోడ్లో వాటర్ ఏడంటాయి వాటర్ పక్కనే సముద్రం పెట్టుకుని వాటర్ ఏడండి అని అడుగుతున్నా గైస్. అందులో ఎందుకు వేస్ట్ చేయడం. వీడు ఇందులో పడ్డా అయిపోయింది వరణ చేతిలో ఇందాక కొడతా వరణ. వీడు ఏమి ఇస్తాడు ఆగరా ఆగరా ఉంచుకో. లైమ్ డే ఒకటి కావాలి గైస్. ఇట్లా నీ దగ్గర పెట్టుకోరండి. నేను అసలు అడగను కూడా అడగను నేను గైస్. వాటర్ ఉన్నాయి కొద్ది టార్చ్ లేదు. ఒడ్డు తెస్తున్నాగా కోల్ కనిపిది ఎక్కడ ఎంత పెద్ద దాంట్లో. ఇది కూడా ఐరన్ ఫస్ట్ చేదే ఐరన్ కోసం. అర్రే పండగే పండగ మొత్తం ఐరన్ ఉంది గైస్ ఇక్కడ. గైస్ ఒక్క ప్లేస్లో 9 ఐరన్. ఇప్పుడు ఇది జరిగింది ఇక్కడ. ఇప్పుడు అంత ఎందుకు క్లారిటీ కనిపించింది గైస్. ఇక్కడ ఐరన్ ఉంది కదా. నాకు కోల్ కావాలి ఐరన్ కన్నా ఫస్ట్. ఏంది ఒక్క లైటింగ్ లేదు. కోల్ కావాలి గైస్. కోల్ కొంచెం ఒక గైస్. వేడేంది తారా చెప్తున్నా. సరిపోయి ఎందుకు సరిపోదు గైస్ ఆ వడ్డు. నేను ఏమనుకున్నంటే ఫర్నెస్ చేద్దాం అనుకున్నా. వేరు భయపడేదిలే నిన్ను చూసి. నాకు వడ్డు కావాలి. ఎట్లా ఫస్ట్ అయితే ఐరన్ తీసుకో. అరే అట్ట కొడుతురే మీరు. అరే వాటర్తో వచ్చిందిరా బాబు దండగా. నేను పోతాను ఇక్కడి నుంచి. నన్ను కొడుతుర్రు ఒక్కొక్కడు. జస్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాను కదా. ఐరన్ కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకుంటా. అరే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది గైస్. ఐరన్ ఎడబడిందిరా కింద. నా ఐరన్ ఎడబడిందిరా. వీళ్ళు కొడుతున్నారు నన్ను. వీళ్ళ దగ్గర తప్పించుకొని తిరిగిన ఐరన్ సంపాదించాలి. ఇక్కడ దొరికింది బోటు.
ఎంతమంది ఉన్నారేంద్ర మీరు? అరే నాకేం కనిపించలేరా? అరే నాకేం కనిపించలేరా? చచ్చిపోయి ధైర్యం దండం పెడతా, నాకేం కనిపించలే. అరే 9 ఐరన్ గైస్. గైస్ నేను వెళ్ళి కిందికి వెళ్ళి చూసి వచ్చాను గైస్. నైట్ నిద్రపోవడం వల్ల డీస్పాన్ అయిపోయింది ఐటమ్స్ అన్నీ. ఇంకేం చేయలేము, నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. అలాగే మీకు వెనక కనిపిస్తుంది గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో. ఎదిగోండి గైస్ ఇక్కడ గైస్ అవుట్ పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం గైస్ ఇంకా మనం. అలాగే దీని గురించి కూడా చూద్దాము. నేను చూస్తాను గైస్.